నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే వీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. మానసికంగా మీకు మరొకరి సాయం అవసరం లేకపోవచ్చు సార్, భౌతికంగా మీకంటూ తోడుండాలి. స్టాప్ నాన్సెన్స్. నాకింకేం చెప్పకు, నేను వినను. ఓకే సార్, మీరెవరు చెబితే వింటారో వాళ్లతోనే చెప్పించిపోతున్నానులేండి. వాళ్ళొచ్చారు. ఎవరు? జయ అంకుల్ వల్ల ఆంటీ అంకుల్. దివ్య, ఏంటమ్మకు సైకిల్ చేస్తున్నావు? నువ్వెందుకు కోపంగా ఉన్నావని అమ్మ అడుగుతుంటే చెప్తున్నానన్నయ్య. జయ సార్ బంధువులు వస్తే నీకు కోపం ఎందుకు అభి? పొద్దున ఆయన గారు కూడా వచ్చారు, కారులో స్కూల్కి తీసుకెళ్లారు. అవునా? సాయంత్రం వీళ్ళు వచ్చారు. రేపు దివ్యను వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారంట. ఎందుకు? ఆయన గారు దివ్యతో ఆడుకోవాలంట. దివ్య ఉన్న ఆట బొమ్మ. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పాను కదన్నయ్య. మరి పదే పదే వాళ్ళు నీకోసం ఎందుకు వస్తున్నారు? ఆ రోజు నువ్వు అతని వాటర్ ఇవ్వబట్టే కదా. తప్పేముందబి? నాకు ఇష్టం లేదమ్మా, కొత్త వాళ్ళతో క్లోజ్ గా ఉండకూడదు. ఆ అంకుల్ నాకు కొత్తలా అనిపించట్లేదన్నయ్య, బాగా పరిచయం ఉన్న వారిలా ఉన్నారు. నీకు అలా అనిపించిందా దివ్య? అంటే నీకు కూడా అనిపించిందా అమ్మా? లేదురా, కొంతమందితో ఎంతో పరిచయం ఉన్నా పరాయి వాళ్ళలా అనిపిస్తారు. కొంతమంది కొత్త వాళ్ళైనా ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళలా అనిపిస్తారు. నాకు అంకుల్ అలాగే అనిపించారమ్మా. నాకేం అలా అనిపించలేదు. అసలు అతను నాకు నచ్చలేదు. నచ్చకపోవడమే నీ సమస్య అభి. నచ్చకుండా ఉండటానికి అతను చేసిన తప్పేంటి? తెలీదమ్మా, ఎందుకు అతను చూస్తుంటే కోపం వస్తుంది. నీకు అతని మీద కోపం కరెక్ట్ కాదభి. అతను ఎవరైనా కావచ్చు, అతను మనకి చేసిన అన్యాయం ఏమీ లేదు కదా. పైగా మిమ్మల్ని స్కూల్లో చేర్పించడానికి సహాయపడ్డారు, నాకు ఉద్యోగం కూడా ఇస్తున్నారు. పాపం ఆయన భార్య చనిపోయారట. ఆవిడ చాలా మంచివారట. వారికి పిల్లలు లేరంట. భార్య లేని బాధ, పిల్లలు లేని లోటు భరిస్తున్నారంట. అలాంటి మనిషికి మీ వల్ల కాస్త ఊరట కలిగితే మంచిదే కదా. అవునమ్మా, ఆ అంకుల్ని చూస్తే పాపం అనిపిస్తుంది. ఎంతో ప్రేమగా మాట్లాడతారు. అమ్మని చూస్తుంటే నీకు పాపం అనిపించట్లేదా దివ్య? అమ్మ నేను ప్రేమగా చూసుకోవట్లేదా? ఎందుకు చూసుకోదు? అమ్ముండగా మనకు అతను అక్కర్లేదు. మనం అమ్మతో ఉండాలి, అతనితో కాదు. నన్ను వదిలి మీరెక్కడికి వెళ్తారబి? దివ్యను వాళ్ళ ఇంటికి తీసుకెళ్తా అంటున్నారు కదా. పొద్దున వెళ్ళి సాయంత్రం తిరిగి వస్తుంది.
అయితే దివ్యని పంపిస్తావా అమ్మా? వారంతగా అడిగారు కదా. అయితే నేను ఎటైనా వెళ్ళిపోతాను. నన్ను వదిలి వెళ్ళిపోతావా అభి? మరి చెల్లిని పంపిస్తా అన్నావుగా? నేను ఎక్కడికి వెళ్ళనన్నయ్య, మీతోనే ఉంటాను. ఒక్కరోజు దివ్య వాళ్ళతో ఉండొస్తే ఏమవుతుంది అభి? ఈ రోజు ఒక్కరోజు అంటారమ్మా, రేపు వాళ్ళతోనే ఉండిపోమంటారు. మనతో చెల్లిని విడదీస్తారు. అందుకే చెల్లి ఎక్కడికి వెళ్ళకూడదు. మనమంతా కలిసే అయ్యారే, ఎంతటి అవమానం, ఎంతటి పరాభవం, ఎంతటి అపజయం. ఆ చారిగాడు ఏదో ప్లాన్ చెప్పననుకో, నేనెందుకు వినవలే? విని తినిపో. ఆ పిల్లల దగ్గరకి ఏల ఎల్లవలే, వెళ్ళి తినిపో. ఆ చారు కేస ఏల నోరు చేసుకోవలే, చేసుకొని పో. నేను ఎందుకు బ్రతకవలే? ఇది కూడా బతుకేనా? కుక్కల వలె నక్కల వలె నాది ఒక బతుకేనా? కాదు కాదు, ముమ్మాటికి కాదు, కానే కాదు, కాకూడదు. ఆపుతారా మీరు మీ పిచ్చి మాటలు? అవమానం నా మనసును దహించి వేయుచున్నది చంద్రిక. ఏదో ఒకటి తక్షణమే చేయకున్నచో నేను బ్రతకజాలను. అబ్బా, మళ్ళీ ఏమైంది మీకు? ఆ పిల్లాడి మాటలు మీరు ఇంకా మర్చిపోలేదా? పిల్లాడవాడు వాయబ్బో, ఎన్ని మాటలు అన్నాడు. ఈ ఇంట్లో మనము పని బాట లేకుండా తేరగా తింటున్నామంట. అవి వాడి మాటలు కాదండి, ఆ చారీగాడు చెప్పుడు మాటలు. దీనంతటికి కారణం ఆ చారిగాడా. అందుకే వాణ్ణే అడగండి. అడగటం కాదు, కడిగి కడిగి కడిగేస్తాను. చారిగా, చారిగా ఎక్కడున్నావురా? రారా కిందకి. నీ పెతాపో నా పెతాపో చూసుకున్నా. రారా కిందకి, రారా కిందకి. ఈరోజు నువ్వో నేను బత్తి మెసవా. అబ్బబ్బా, అలా పదే పదే తొడగొట్టుకోండి, లెగ్ పీస్ ఊడి పడిపోతుందేమో. వచ్చేయ్, నువ్వు నా ఎమోషన్ ని డిమోషన్ చేయకే. ఆ చారిగాడు వచ్చే వరకు సస్టైన్ చేయనీదే. ఒరే చారిగా, రారా 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 కిందకి. రారా, ఈరోజు నువ్వో నేను. ఏమిటి పౌడర్ గారు నన్ను రమ్మని కేకలు వేస్తున్నారు? ఏమైంది సార్? ఏమైందా? నేను నీకేం అన్యాయం చేశాను రా? నీకేం ద్రోహం చేశాను రా? నా మీద ఎందుకు ఇంత పగ పెట్టుకున్నావు? ఎందుకు చేశావు? ఎందుకు చేశావు? నేనేం చేశాను సార్? చెయ్యాల్సిందంతా చేసి మళ్ళీ ఏం చేశారంటావా? చంద్రిక గారు, ఏమిటండి అన్యాయం? మధ్యలో మా ఆవిడని ఎందుకు అడుగుతున్నావురా? అంటే మిమ్మల్ని అడుగుతుంటే మీరు చెప్పట్లేదు కదా. నీ దొంగ నా కొడుక్కి మా గురించి ఏం చెప్పావురా? మీ గురించి చెప్పడానికి ఏముందండి, ముందు మీరు షర్ట్ వదలండి, షర్ట్ అడిగిపోతుంది. నీ కొడుకు దగ్గర మా క్యారెక్టర్ ని నలిపేశావు కదరా. మేం పని బాట లేకుండా ఈ ఇంట్లో తేరగా తింటూ బేవర్స్ గా తిరుగుతున్నావా? ఎవరన్నారు సార్? ఇంకెవర్రా, నీ పుత్రరత్నం. ఒరే చారుకేసా, ఎందుకురా నన్ను ఇలా ఇరికించావు? చిన్నపిల్లాడండి, ఏదో తెలియకనుంటాడు. పిల్లాడైతే మాత్రం ఈ ఇంట్లో విషయాలు వాడికి ఎలా తెలుస్తాయిరా? నువ్వే చెప్పావు కదూ. లేదండి, ఇలాంటి విషయాలు ఎవరైనా పిల్లలకి చెప్తారా? మరి నీ పెళ్ళాంతో చెప్పావా?
అది కడుపుతో ఉన్నప్పుడు ఓసారి చెప్పినట్టున్నారండి. అంటే నీ కొడుకు అభిమన్యుడులా కడుపులో ఉన్నప్పుడే మా గురించి విని ఇప్పుడు కక్కాడంటావా? అసలు నా కొడుకు దగ్గరికి మీరు ఎందుకు వెళ్ళారు సార్? మేమే మీ వాడి కోసం వెళ్ళలేదురా. దివ్య అభిల్ కోసం వెళ్తే మీ వాడు వాళ్ళతో ఉన్నాడు. వాళ్ళ కోసం ఎందుకు వెళ్ళారు? నువ్వు చెప్పావు కదరా ఒక వేదవ ప్లాను, పిల్లల్ని జైకి దగ్గర చేర్చమని. నేను చెప్పింది నిత్యా గారికండి. నిత్య మాతో చెప్పింది పిల్లల్ని రేపు ఇంటికి తీసుకురమ్మని. ఆ ఇన్ఫర్మేషన్ కోసం వెళ్తేనే నీ కొడుకు ఇరిటేషన్ చేశాడు. అది ఏ ఇన్విటేషన్ మావయ్య? ఏమి లేదా అల్లుడు? ఎందుకండి దాస్తారు? మనం ఇదంతా చేస్తోంది జై కోసమే కదా. ఏదంతా అత్తయ్య? అదే అల్లుడు, నీకు ఆ పిల్లలంటే ఇష్టం కదా. రేపు ఆ పిల్లల్ని మన ఇంటికి భోజనానికి పిలిస్తే ఎలా ఉంటుందా అని. సరే సార్, రేపు దివ్య వాళ్ళని మన ఇంటికి తీసుకురా. రారేమో సార్. రావాలి అంటున్నాను. అంటే ఎలాగైనా పిల్లల్ని రప్పించమని అల్లుడు ఉద్దేశం రాచారి. నీ పాటలు ఏం పడతావో పడి పిల్లల్ని ఇంటికి తీసుకురమ్మని జై ఆర్డర్ వేస్తున్నాడు. అర్థమైందండి. ఎంత కష్టమైనా సరే రేపు దివ్యను తీసుకొస్తాను. పెద్దవాడితో ఎలా మాట్లాడాలో తెలీదా? మీ అమ్మ నాన్న నీకు నేర్పించలేదా? వాట్? నేను వీడికి సీట్ ఇప్పించాలా? నెవర్. రేపు సండే కదా, స్కూల్కి సెలవు. జై అంకుల్ వాళ్ళ ఇంటికి వస్తారా? ఆ అంకుల్ని చూస్తే పాపం అనిపిస్తుంది. ఎంతో ప్రేమగా మాట్లాడతారు. పాపం అన్నయ్య నా వల్లే బాధపడుతున్నాడు. అన్నయ్య, నాపై కోపం వచ్చింది అన్నయ్య. నాతో మాట్లాడవా? ఇంకా అంకుల్తో మాట్లాడిన అన్నయ్య. వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళను. నిజంగానే అంటున్నావా? ప్రామిస్. నువ్వు బాధపడే పని నేను ఎప్పటికీ చేయనన్నయ్య. నేను బాధపడడం కాదు దివ్య, మన వల్ల అమ్మ బాధపడకూడదు. అమ్మను నాన్న వదిలేశాడు. అమ్మకు మనం తప్ప ఇంకెవరూ లేరు. మనం కూడా దూరమైతే పాపం అమ్మ ఎలా బతుకుతుంది? మనం ఎందుకు దూరం అవుతాం అన్నయ్య? అమ్మతోనే ఉంటాం కదా. అవును, మనం అమ్మతోనే ఉండాలి. ఎవ్వరి దగ్గరికి వెళ్ళకూడదు, ఎవ్వరికి క్లోజ్ కాకూడదు. అంటే ఆ అంకుల్ వాళ్ళు చెడ్డవాళ్ళ అన్నయ్య? వాళ్ళు చెడ్డవాళ్ళు మంచివాళ్ళు నాకు తెలీదు. మనకు అమ్మకు మధ్య ఎవ్వరూ అడ్డు రాకూడదు. అందుకే మనం ఎవ్వరికి దగ్గర కాకూడదు. వాళ్ళ దగ్గరైతే అమ్మకు దూరం అయిపోతామా అన్నయ్య? దూరం చేస్తారు. అమ్మో,
అయితే నేను ఎక్కడికి వెళ్ళనన్నయ్య. ఎవరితోనూ మాట్లాడను. నువ్వు చెప్పినట్టే వింటాను. ప్రామిస్. మా మంచి చెల్లి. మా మంచి అన్నయ్య. దేవుడా, నాకెంత మంచి పిల్లల్ని ఇచ్చావు. ఇంత చిన్న వయసులో వీళ్ళు నా గురించి ఆలోచిస్తున్నారంటే నేనెంత అదృష్టవంతురాల్ని. నాకు నా గతం అవసరం లేదు స్వామి. ఏ కారణంగా కూడా నన్ను నా పిల్లల్ని వేరు చేయకు. వాళ్ళే నా బతుకు, నా భవిష్యత్తు. ఏమండి, వచ్చారా? వచ్చాను. అమ్మో, పితుహు వచ్చారు. పీపీ అంకుల్ని కామెంట్ చేశానని కొట్టేస్తారేమో. స్నానానికి వెన్నీళ్ళు పెట్టమంటారా? పెట్టు. ఏమిటండి అదోలా ఉన్నారు? బాగానే ఉన్నాను. షర్టు మడతేస్తున్నారేంటి? బెల్ట్ కూడా విప్పుతున్నారు. నాన్నారు, మీరెప్పుడు వచ్చారు? అబ్బా, అంత ఆస్కార్ నట్టు వద్దురా. ఏం చేస్తున్నావురా? చదువుతున్నాను నాన్నారు. మరి ఇలా చదవకరా, మెదడు వాపు వస్తుంది. ఎక్స్రే కళ్ళు. ప్రసాద్ అంకల్ ఏమన్నావురా? ఏమన్నాను నాన్నారు? ఏమీ తెలియనట్టు ఏం పెర్ఫార్మెన్స్ చేస్తున్నావురా? అంటే ఏంటి నాన్నారు? రేయ్, ఓవర్ యాక్షన్ కి హోల్ రైట్స్ నావేరా. నీకింకా రైట్స్ రాసివ్వలేదు. పని పాట లేని బ్యావర్స్ అని ప్రసాద్ అంకల్ అంటావురా నువ్వు? ఈ వయసుకే ఇంత నోటుతురేమిట్రా నీకు? అబద్ధాలు చెప్పకూడదని మీరే చెప్పారు కదా నాన్నారు. అందుకే అన్ని నిజాలు చెప్పేశాను. తోలు తీసేస్తాను వెధవా. నిష్ఠూరమైన నిజాలు కూడా చెప్పకూడదని చెప్పాను. ఏది నిజమో ఏది నిష్ఠూరమో చిన్న పిల్లాన్ని నాకెలా తెలుస్తుంది నాన్నారు? నువ్వు పిల్లాడివి కాదురా, నా పాలిట ప్రహ్లాదుడివి. అంటే మీరు హిరణ్యకశిపుడా నాన్నారు? ఆపరా నీ పురాణ పాండిత్యం. నారదుడు మళ్ళీ తగులు పెడతావరా తగులు. నిన్నటికి నిన్న జైసార్తో నాపై పితూరులు చెప్పావు. ఈ రోజు ప్రసాద్ గారి ముందు నా పరువు తీసేశావు. ఆయన నా చొక్కా పట్టుకుని నలిపేశారు. నిన్ను రేయ్ ఆగు ఆగు వెధవా నిన్ను. రేయ్ రాయిటో చారుకేశా, చారుకేశా, ఏమైంది నాన్న? నాన్నారు నన్ను చంపేస్తున్నారమ్మా. ఎందుకండి వచ్చి రాగానే అలా పిల్లవాడి మీద పడ్డారు? పిల్లాడవాడు నాకు తలవంపులు తెస్తున్నాడు. బియ్యం లాంటి నా పాలిట ఎసరులా మారి నన్ను మరిగించి ఉడికించేస్తున్నాడే. అంతలా ఏం చేశాడండి? వాణ్ణి అడుగు. అసలు వాణ్ణి నువ్వు తప్పుకో. నువ్వు రా. రేయ్ వీపు విమానం కోసం ఓయించేస్తాను వెధవా. అరే
వదిలేయండి. మొక్కై వంగంది మానై వంగదే మీనాక్షి. ఇప్పుడే వంచాలి వాణ్ణి. తర్వాత వంచుదురు గాని ముందు మీరు వెళ్ళి స్నానం చెయ్యండి. అవును, మధ్యాహ్నం నాకు ఫోన్ చేసేవాడు ఎందుకు? పక్కింటి జానకి వదిన ఉద్యోగం గురించి అడగడానికి. ఉద్యోగం ఖాయమైందే. ఎక్కడా? ఇంట్లోనా ఆఫీసులోనా? పక్కింట్లో. పక్కింట్లోనా? ఆవిడ ఇంటి దగ్గరే ఉండి ఏ పనులు చేయగలరో ఆ పనులే చేయమని సార్